బీఆర్ఎస్ని మర్చిపోయారు. బీజేపీ ఎక్సవ్ దాటితేనే ఇప్పుడు జగన్ అయిపోయింది. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుంది. కాంగ్రెస్ గాలి వీస్తుంది. రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. రాహుల్ గాంధీ గాలి వీస్తుంది. ఈ దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్. ఈ దేశానికి బలమైన నాయకత్వము, సమతూకమైనటువంటి నాయకత్వం, ప్రజల మనోభావాలు వచ్చినటువంటి నాయకత్వం అది గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలకు న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. రాష్ట్రంలో 14 పైచీలకు సీట్లు కాంగ్రెస్కి ఇవ్వబోతారు. కానీ మొన్ననే ప్రజలు కాంగ్రెస్ని గెలిపించి రాష్ట్రంలో ఇప్పటికీ బాధపడుతున్నారు. బస్సు యాత్రగా వెళ్తున్న కేసీఆర్ను అయ్యా మీరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి చెప్తున్న పరిస్థితి. మాజీ మంత్రికి పైనుంచి అధికారులకు దిగింది అనుకుంటున్నాను మైండ్. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చేసారు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పేసి సామాజిక స్పృహ ఉన్న, అవగాహన ఉన్న, ఆలోచన ఉన్న, తెలివి ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రాష్ట్రానికి ఎల్లపుట్టి కాబట్టేటువంటి ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంటుందంటే 5 ఏళ్ళు ఉంటుందని స్పష్టంగా. ముఖ్యమంత్రి కావాలంటే 55 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల నాటికి బీఆర్ఎస్కి బతికి బట్ట కడితే వాళ్ళు పోటీ చేస్తే, ఓట్లు వస్తే, సీట్లు వస్తే అప్పుడు అవకాశం ఉంటే అప్పుడే. కానీ 55 నెలల ముందే ఎట్లయితుంది ముఖ్యమంత్రి? అయితే బీజేపీతో కుమ్మక్క అయిపోయి కుట్ర చేసి ఏదైనా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే తప్ప ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, అంత లోపాయకరమైనటువంటి బీజేపీతో ఒప్పందం, బీజేపీతో కుట్ర మాకు ఉన్నది అని చెప్పేసి చెప్పకనే జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఒక విషయం అన్న, మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు అనేది ఒక విషయం పక్కన పెట్టారు. కానీ ఈరోజు ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకే సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు పరిచయం. ఏదైనా పూర్తి స్థాయిలో దిక్కు లేదు, దేశ లేదు, ఓటు పట్టించుకునే స్థితి లేదు, కనీసం డోర్ పోస్టులు, కరపత్రాలు కూడా ఇచ్చే స్థితి లేదు. మేము ఎన్నుకుంటున్నామా ఈ పార్టీలు అంటున్నాం, కప్పుకుందాం అంటే మీరు తీసుకుంటలేరు అని చెప్పేసి నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క నెకరకల్ కాన్స్టిట్యూన్సీ టోటల్ జిల్లా వీళ్ళు మారరు. ఈ జిల్లా మాజీ మంత్రి అనేటువంటి మార్పు రాదు. ఈ పార్టీ ఇప్పటికే ఈ జిల్లాలో సంకనాకిపించిండు. ఉన్నటువంటి దాన్ని ఊడ్చేదాకా ఈ నిద్రపోయేటట్లేదు. ఈ దుర్మార్గుని శర నుంచి బయటపడాలంటే మేము మీ పార్టీలోకి వస్తే తీసుకున్నామని చెప్పేసి ఇంత స్పష్టంగా చెప్తాం. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వాదనని, ఇంత స్పష్టంగా ఉండేటువంటి ప్రజల కార్యకర్తల అభిప్రాయాన్ని పక్కదారి పట్టించడం కోసం మా మీద ఏడ్చే కార్యక్రమం, మా మీద మాట్లాడే కార్యక్రమం చేస్తుంది తప్ప జగదీష్ రెడ్డి కథ వచ్చిన కథ నెక్స్ట్ డిపాజిట్లో బీజేపీకి 100 సీట్లు వస్తాయి, కానీ కేంద్రంలో మాత్రం 400 సీట్లతో అధికారంలోకి వస్తాం. ఇక్కడ కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లా తిప్పుకొడుతున్నారు? గతంలో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అమిత్ షా ముఖం, నరేంద్ర మోడీ ముఖం వల్ల ఇప్పుడు పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ హావభావాల్లో, వాళ్ళ భాషలో, వాళ్ళ మాటల్లో ఒక్కసారి మీరు రీథింక్ చేయండి. థింక్ చేస్తే వాళ్ళు ఎంత భయంలో ఉన్నారో, ఎంత అభద్రతా భావంలో ఉన్నారో. ఈ దేశంలో మా కథ ఒడిచింది, ఈ దేశంలో నవశకం రాబోతుంది, అది రాజీవ్ గాంధీ వారసునిగా రాహుల్ గాంధీ రాబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ గుండెల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ అణువుల రాహుల్ గాంధీ అనేటువంటి భయం వెంటాడుతుంది. కాబట్టి 1 బార్ 400 అనేటువంటి తప్ప ఇంకోటి లేదు. కానీ మీకు కనీసం దేశ ప్రధాన అభ్యర్థి ఎవరో ఒక స్పష్టత లేదు కాంగ్రెస్ నేతలకు అంటున్నారు. రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ మా ప్రధాన అభ్యర్థి, రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు శ్రీరామ రక్ష. మా పార్టీకి దశ కూడా రాహుల్ గాంధీ. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 సీట్లు గెలుస్తాయని ఆశాభావం మీరు ఆల్రెడీ గెలిచిపోయిన మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మెజార్టీ నా కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఇవ్వాలన్నా, ఇతర కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఇవ్వాలని మాకు పోటీ పెట్టుకున్నాం. మేము పక్క పార్టీ వాళ్ళు మాకు పోటీ కాదు, మా దరిదాపులకు కూడా రాదు. రేపు చాలా బూతులలో వాళ్ళకి ఏజెంట్లు కూడా కూర్చోరు అనేటువంటిది మాకు ఉన్నటువంటి ఫీలింగ్. బీజేపీకి బూత్ స్థాయి పోల్ మేనేజ్మెంట్ లేదు, ఏజెంట్లు లేదు. బీఆర్ఎస్కు అందులో కూర్చుంటే రేపు మేము ఏమైనా పనైనా చేయించుకోలేము, ఎమ్మెల్యే కాడికి పోయో ప్రభుత్వం దగ్గరికి పోయో అనేటువంటి సంకోచంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి బేస్లెస్, ఓటు లెస్ పార్టీల గురించి ఆలోచించొద్దు. మేము పోటీ పెట్టుకొని
ఇలా పోటీ పడి మెజార్టీ కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది.